అస్సలాముఅలైకుం. ముతవల్లిల బొక్బోర్డ్ ప్రాపర్టీల గురించి 3వ పార్ట్ ఈరోజు పెడుతున్నాం. దీనికి ముఖ్య కారణం ఏమంటే దగ్గర రెండో పార్ట్ పెట్టి 15 రోజులు గడవస్తున్నా కూడా ఏ మాత్రం వీళ్ళలో చలన లేదు. ఏం చేసుకుంటారులే వీళ్ళు, ఏది చెప్పుకుంటున్నారు, గమ్మునైపోయినారు అని మీరు అనుకుంటున్నారు. మీకు ఆల్రెడీ నోటీసులకి మీ దగ్గర సత్యం పెట్టించుకుని వచ్చిన తర్వాత మద్రసా రూములకి 3 రోజులు మాకు ఏమన్నా ఉంటే పిలిపించి మీరు ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారని వివరణ ఏమన్నా ఉంటే చూపించండి అన్న అని అడగడం జరిగింది. దానికి ఏం చలనం లేదు. మద్రసా గురించి చాలా చేయదలుచుకోలేను. అయినా కూడా మీ చలనం లేదు కాబట్టి, మైనార్టీకి సంబంధించిన విషయమే కాబట్టి విజయవాడకి వెళ్ళి మైనార్టీ కమిషన్లో మీ మద్రసా గురించి, ఆలంపాలి ప్రాపర్టీల గురించి దానికి కేసు వేశాను. అవి నోటీసులు వస్తాయి, లేట్ అవుతుంది. 20 రోజులు, నెల లోపల వస్తాయి. ఆలంపాలి ముతవల్లికి వస్తుంది, మద్రసా ముతవల్లికి కూడా వస్తాయి. నోటీసులు ఖచ్చితంగా వస్తాయి. మీరు వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేదే. ఇంకా విషయానికి వస్తున్నా. కాదయ్యా, మద్రసాకి అన్ని 60 రూములు ఉండి మీరు మద్రసా పిల్లలు మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, మద్రసా పిల్లలు చదివిస్తున్నాము అంటున్నారే. దానిలో 50 మంది ఉన్నారు, 52 మంది ఉన్నారు, 55 మంది ఉన్నారు, దానికి మించి లేరు. ఆ 55 మంది కూడా మీరు వాళ్లకు హాఫీజ్ ఖురాన్ చేస్తారు. 4 సంవత్సరాలు పడతాదో 7 సంవత్సరాలు పడతాదో వాళ్ళు హాఫీజ్ ఖురాన్ బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీరు ఉర్దూ మాత్రమే, ఉర్దూ భాష గురించి మాత్రమే, దీని గురించి దునియా కూడా నేర్పించాలి కదా. మీరు దీని గురించి నేర్పించడం మా బాధ్యత, కరెక్టే. మీరు ఆ పిల్లల్ని నేర్పిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుని బతుకుతారు? వాళ్ళు ఒక సంవత్సరానికో 4 ఏళ్ళకో వాళ్ళు 50 మందో 60 మందో బయటికి వచ్చిన తర్వాత, వాళ్ళు హాఫీజ్ ఖురాన్ అయిన తర్వాత అన్ని మసీదులు ఉన్నాయా? ప్రతి మసీదులో కూడా వాళ్ళకు జాబ్ ఇప్పించగలరా మీరు? వాళ్ళ జీవనోపాధికి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారనేది కనీసం మీరు ఆలోచిస్తున్నారు? పెద్దోళ్ళు ఒక సబ్జెక్ట్ అంత స్థలం ఉండాదే. ఐటీఐ వాళ్ళని పిలిపించేసి ఎలక్ట్రీషియన్ పను, లేకపోతే కార్పెంటర్ పను, ఇంకో ఏదైనా ఉంటే డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఏదైనా మీరు ఆలోచిస్తున్నారా? డబ్బులు ఎంతసేపు వస్తున్నా, మా జోబులు నిండినాయా, మేము బాగున్నామా అంతే ఆలోచిస్తున్నారు తప్ప ఆ పేద పిల్లలు, ఆ తల్లిదండ్రులు వచ్చేది ఎందుకు? దునియా రెండూ కావాలనే ఉద్దేశంతో వదులుతారు. కానీ మీరు ఎంతసేపు హాఫీజ్ ఖురాన్ చేసి వీళ్ళు హాఫీజ్ ఖురాన్ అయిపోయినారు మీరు గర్వంగా చెప్పుకొని మద్రసా చెప్పులతో మీ జోబులు నింపుకుంటున్నారు. రేపు పొద్దున భగవంతుని దగ్గర సమాధానం చెప్పాల్సి వస్తుంది. దానికి కూడా కొంచెమైనా భయపడండి. ఎవరు మాట్లాడడం లేదు, మేమే పెద్దలము, మేము ఏం చేసినా కూడా జరుగుతున్నది. ఇందులో భాగంగా అండేవాళ్ళ రబ్ అంటే కోడిగుడ్ల రబ్ ఏం చెప్పినావన్నా నువ్వు? టీఎం మైనుకి, కూరగాయల మార్కెట్ ఇస్మాయిల్ కౌన్సిలర్కి వాళ్ళ ముందర నువ్వు చెప్తావా నేను మద్రసాకి బీగం వేస్తాను అని చెప్పినాను. నేను పప్పం గడుపుకో. ఏది అంటే అది క్యాసెట్లు వేసేసి నీ కడుపు నింపుకునే దానికోసము ఎందుకు నువ్వు చేస్తున్నావు అనేది నాకు అర్థం కాలే. అబద్ధాలు చెప్పేసి ఏదో మేము ఆడ క్యాసెట్ ఈడ క్యాసెట్లు, ఎవరు గెలిస్తే వాళ్ళపై ఒక షల్వా వేసేసి అన్న మీ రాండి అని చెప్పేసి ఆడ పిలుచుకొని పోయి అన్న. చాలా కొంతమంది అధికారులకి, కొంతమంది రాజకీయ నాయకులకి ఇంకోటి చెప్తున్నా వినండి. మద్రసాలు వీళ్ళు పిలిపించి ఆడ భోజనాలు, బిర్యానీలు అరేంజ్ చేసి, టిఫిన్లు అరేంజ్ చేసి ఇంకోటి చేస్తున్నారే, అది సదహా అంటే ఏమి? మనిషి బతికి ఉండగా వానికి ఏమైనా హాని జరగకుండా ఉంటే అది ఆ హామీ వానికి ఏం జరగలేదనే ఉద్దేశంతో వాని ప్రాణానికి ప్రాణంగా ఒక మేకపోతును లేకపోతే ఏదైనా డబ్బులో సదహా చేస్తారు. అది ఎవరు హక్కుదారులకు తెలుసా? పేదవాళ్ళు. ఏది తల్లిదండ్రులకు సరైన సంపాదన లేక, ఆ పిల్లలకు ఏమి తిండి లేక అట్లాంటి వాళ్ళు హక్కుదారు. అంటే మద్రసా పిల్లలు హక్కుదారు. ఆ సొమ్ముతో వీళ్ళకు డిన్నర్లు ఇచ్చేసి ఆఫీసర్లకి క్యారీలు పంపించి ఈ క్యారీ బ్యాచ్లతో మైనార్టీలని సర్వనాశనం చేస్తున్నారు. అండేవాళ్ళ రప్పు నువ్వు మారు. కోడిగుడ్ల రప్పు. అండేవాళ్ళ రప్పు అంటే కోడిగుడ్ల రప్పు. నువ్వు మారు. ఆడ పడితే ఆడ నీ పప్పం జరుపుకునే దానికోసం మత బద్దలు మేమేం చెప్తే నీకో చంగు మంగు అన్నట్లు నీతో పాటు ఇంకొకరిని పెట్టుకొని మద్రసా కమిటీలో నువ్వే, ఈద్గా కమిటీలో కూడా నువ్వే. రాజకాలం నుంచి రాలేదే.
నలుగురు మసీదులకి, ప్రతి మసీదులకి నలుగురిని వాళ్ళ కమిటీలో చేర్పించుకొని ఏదైనా డెవలప్మెంట్ కోసం చేయండి. ఇందులో భాగంగానే నేను చెప్తున్నా, ఆ మద్రసా పిల్లలు బయటకు వచ్చేసిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇమామ్గా కాలేరు, యూపీ వాళ్ళు, ఇంకోరు బీహార్ వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఇమామ్గా వాళ్ళకు పెట్టుకుంటారు. వీళ్ళు ఎంతసేపు అక్కడి నుంచి ఆఫీస్ అయిన తర్వాత వీళ్ళు ఆటోలు నడుపుకుంటా, యాడ జాబు లేక హమాలీలు పనులకు పోతా, గడ్డీలు పనులకు పోతా, వాళ్ళు హాఫీజు ఖురాన్ మళ్ళా ఆ గోడు మీకు తగలదా? అట్లాంటి వాళ్ళకి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత కనీసము ఇమాంలో వాడు మౌజంగా ఏడైనా పోయి చేస్తే వారికి జీతం ఎంత అన్నా ఇచ్చేది 5,000 6,000 రూపాయలు. వారి భార్య పిల్లల్ని ఎట్లా సాకుంటారన్న వాళ్ళు కనీసం అరే వీళ్ళకి ఇంతమంది మేము హాఫీజ్ ఖురాన్ చేస్తున్నామే, వీళ్ళకి చేతి వృత్తి ఏదైనా నేర్పించామనేది ఇంగితనాన్ని కూడా మీకు లేకపోతా ఉన్నది. అది మీరు ఎందుకు చేయడం లేదు అనేది ఊర్లో పెద్దలు, మీరు చలామణిలో ఉన్నవాళ్ళు, మీరు ఎందుకు చేయడం లేదు అర్థం లేదు కావడం లేదు. ఎవ్వరు అడగడం లేదనుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇది కోర్టులో ఎందుకు వేస్తున్నారో తెలుసా? ఇక్కడ కదిరి ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నాను, నా ఒక్కరికే పట్టిందా? ఎవ్వరికి పట్టలేదా? మీరు కూడా గొంతు కలపలేరా? అన్న మీరు చేస్తూ ఉంటుంది వాస్తవమే, అందరూ పోయి కలిసి అడుగుదాము, రిలీజ్ చేద్దాము, ఇంత డబ్బు ఏం జరుగుతూ ఉండదు అని ఏం మీరు కూడా అడగలేరా? మీరేం అడగలేరు కాబట్టి ప్రతి ఒక్కరు మైనార్టీలు ఎన్నికల పడిపోతున్నారు. దీనికోసమే నేను మైనార్టీ కమిషన్ ఎవ్వరు సహకరించకపోయినా కూడా నేను కోర్టుకి ఖచ్చితంగా సహకరిస్తాను. మైనార్టీ కమిషన్లకు వీళ్ళు ఆన్సర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కోర్టులో వేసి కోర్టుకి ఖచ్చితంగా లాగుతాను. ఆ డబ్బు రానికుండా మీకు ముందే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. మీరు పిలుచుకొని ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు ఉండాలి, మదర్సా డబ్బులు ఎంత ఉండాలి, ఇక్కడ డబ్బులు ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అని చెప్పేసి మేము 10 మందో 15 మందో మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మరీ చెప్తున్నాం, మైనార్టీల కోసం డెవలప్మెంట్ అయ్యే దానికోసం ఏదైనా మంచి నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప మీ పప్పం గడుపుకునే దానికోసం మద్రసా నడుపుతున్నామని, మత పెద్దలను మేమే అని, చలామణిలో ఉన్నామని చెప్పేసి ఇక్కడ లేకుండా భగవంతుని దగ్గర కూడా మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడు నాకు శక్తి ఉన్నంత వరకు నేను పోరాడతానని చెప్పేసి ఈ సభ పత్రికా తరఫున తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం.